ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పాటైన చంద్రబాబు ప్రభుత్వం తొలినాల నుంచే కొంత గుడ్ గవర్నెన్స్ పేరిట ప్రజాపాలన ప్రజాప్రభుత్వం పేరిట ముందు కొనసాగుతుంది. మార్కును చూపించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే మంగళగిరి ప్రజల కోసం మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కూడా ప్రజా దర్బార్ మొదలైంది. ఇక లోకేష్ ని కలిసి సమస్యలు వినవించుకునేందుకు జనం కూడా చాలా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. సో ఓవరాల్ గా లోకేష్ తన మార్క్ పాలిటిక్స్ ని చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో సైతం కొంత ప్రయత్నం చేసినప్పటికీ రెండవసారి ప్రభుత్వం రావడంలో కొంత విఫలమైంది. సో ఈసారి ప్రజలతో నేరుగా కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని దాన్ని పరిష్కరించేందుకు లోకేష్ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. మంగళగిరి ప్రజలు ఆయనకి సమస్యలు చెప్పేందుకు వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక వీలైనంత త్వరగానే ఈ సమస్యల్ని పూర్తి చేస్తా అంటూ ప్రజలకు హామీ కూడా ఇస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ ద్వారా జాయిన్ అవుతారు. ఎస్ కృష్ణమోహన్, సో లోకేష్ ప్రజా దర్బార్ వహిస్తున్నారు. సో ఈ ప్రజా దర్బార్లో ప్రజల సమస్యల నుంచి ప్రయత్నం పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. సో లోకేష్ కి వాళ్ళకి ఎటువంటి హామీలు ఇస్తున్నారు, ప్రజలు ఏ రకంగా వాళ్ళకి సంబంధించి సమస్యలు చెప్తున్న పరిస్థితి? ఎస్ ఖచ్చితంగా, ఎందుకంటే లోకేష్ మొదటి నుంచి చెప్తూనే వచ్చారు. ఆయన మొదటిసారిగా మంగళగిరి నుంచి ఓడిపోయిన తర్వాత చాలా మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతుంటారు. కానీ లోకేష్ ఆ పని చేయలేదు. బేసిక్గా ఆయన అదే ప్రాంతంలో ఉన్నారు. అక్కడ ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ప్రతి కష్ట సుఖంలోనూ ఆయన అక్కడ 5 సంవత్సరాల పాటు ఉన్నారు. అందుకోసమే పబ్లిక్ ఆయనకి 92,000 మెజార్టీని కట్టబెట్టింది. ఎవరు ఊహించిన మెజార్టీతో ఆయన లోకేష్ ఘన విజయం సాధించారు. అయితే ఘన విజయం సాధించిన తర్వాత ఎవరైనా సరే మళ్ళీ మామూలు నార్మల్ అయిపోతారు. కానీ లోకేష్ ఆ పని చేయట్లేదు. తన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి. ఎన్నికల రోజు కూడా, రిజల్ట్స్ రోజు కూడా, ఫలితాల రోజు కూడా ఆయన క్లియర్గా ఒక మాట చెప్పారు. ఖచ్చితంగా మంగళగిరి ప్రజలు ఏ రోజైనా అర్ధరాత్రి అయినా తన ఇంటి తలుపులు తట్టచ్చు అన్నారు. జస్ట్ అదే ఆయన స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయన ప్రజా దర్బార్ని ఉంచారు. మంగళగిరి ప్రజలు నేరుగా నన్ను వచ్చి కలవచ్చు, నేనే మీ దగ్గరికి వస్తాను, ఏ సమస్య ఉన్నా సరే నాతో మాట్లాడండి, సమస్యను పరిష్కరించడానికి అన్ని విధాలా ట్రై చేస్తానని చెప్పిన నేపథ్యం ఏదైతే ఉందో అది ప్రారంభమైంది. నిన్నే బాధ్యతలు అనౌన్స్మెంట్ జరిగాయి. ఈరోజే ఆయన మార్నింగ్ 8 నుంచే తన కార్యాచారాన్ని శ్రీకారం చుట్టిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఆల్మోస్టల్గా పబ్లిక్ పెద్ద ఎత్తున కూడా ప్రజా దర్బార్కి వస్తున్న పరిస్థితి. కేవలం మంగళగిరి ప్రజలకు మాత్రమే ఇది ఎంట్రీ ఉంటుంది. లేదు ఈ ప్రజా దర్బార్ మిగతా ప్రాంతాల వాళ్ళకు కూడా విస్తరిస్తుందా లేదనేది చూడాలి. ఈరోజు మాత్రం మంగళగిరి ప్రజల్ని ఆయన కలుస్తున్నారు. మంగళగిరి ఓటర్లని తను ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించిన ప్రతి ఓటర్కి ఆయన కలుస్తున్నారు. చాలామంది ముసలి వాళ్ళు, ముతక వాళ్ళు, వాళ్ళందరూ కూడా వస్తున్నారు. పెద్దవాళ్ళు వస్తున్నారు, యువత వస్తుంది, తమ మీద జరిగిన ఇష్యూస్ చెప్తున్నారు, ముస్లిం మహిళలు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా తనకు ఫ్యామిలీలో జరిగిన ఇష్యూస్ కావచ్చు, తమకున్న ఇబ్బందులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా లోకేష్కి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలాసేపటి నుంచి కూడా దాదాపుగా గంట పాటు ఆయన ఈ ప్రజా దర్బార్ని కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో కంప్లీట్గా ఆ వ్యవహారాన్ని అంతా కూడా అక్కడున్న పిఏలు కావచ్చు, అక్కడున్న తన సిబ్బందితో పూర్తిగా కూడా డేటాను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో వచ్చి కలుస్తున్నారు, నేను చూస్తాను చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఖచ్చితంగా అక్కడున్న డేటాని తన పిఏలు వాళ్ళకున్న సమస్యల్ని నోట్ చేసుకుంటారు. ఈ సమస్యని పరిష్కరించడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళ సమస్యలను చేయాలని. అయితే ఒక్కసారిగా కొంత ట్రెండ్ అయితే మారినట్టుగా కనబడుతుంది. గతంలో ఉన్న ఇష్యూస్కి ఇప్పుడున్న ఇష్యూస్కి ఒక్కసారిగా ప్రజలతో పబ్లిక్ని కలవాలనే ఒక ప్రయత్నం లోకేష్ చేస్తున్నారు. ఖచ్చితంగా అందుకే ఈసారి శాఖలను కూడా తగ్గించుకున్నారు. తన శాఖలను కూడా కేవలం పూర్తిగా ఎడ్యుకేషన్ అండ్ ఐటీకే కన్ఫర్మ్ అయ్యారు, లేకపోతే గతంలో పంచాయతీరాజ్ ఇవన్నీ కూడా చేశారు. కానీ ఈసారి నేను పార్టీ క్యాడర్ కూడా అందుబాటులో ఉంటానని చెప్పి మొదటి నుంచి చెప్తూనే వచ్చారు. ఈసారి గతసారి జరిగిన సమస్యను ఈసారి ఆ ఇబ్బందులు రానికుండా చూసుకుంటానని చెప్పిన నేపథ్యంలోనే డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ ప్రయత్నాన్ని అయితే కొనసాగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెద్ద ఎత్తున వాళ్ళు ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. చూడొచ్చు, భారీ ఎత్తున కూడా మంగళగిరి ప్రజలు లోకేష్ని కలవడానికి వస్తున్నారు. ఆయన సమస్యలను విచారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు, సమస్యలను సాల్వ్ చేసే దిశగా. అయితే ఇది ప్రతిరోజు దర్బార్ ఉంటుందా లేదా అనేది 2-3 రోజుల్లో వాళ్ళ టైమ్స్ని పెట్టి సెట్ చేస్తాం. వారంలో 2 రోజులు ఖచ్చితంగా
మంగళగిరి ప్రజలకి అందుబాటులో ఉండాలని ఆ ప్రయత్నాన్ని అయితే నేను చూస్తాననేది, కొంత ఆ సమయాభావం ఎన్ని కూడా చెక్ చేసుకుని ఆ దిశగా ముందుకు వెళ్ళాలనేది లోకేష్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా ఉంది. మంగళగిరిలో పెద్దగా ప్రజా దర్బార్ విషయంలో లోకేష్ ఎటువంటి సమస్యల మీద ప్రజలు అడ్రస్ చేస్తున్నారు? మేజర్ గా ఎటువంటి సమస్యల మీద అడ్రస్ చేస్తున్నారు? చాలా రకాల ఇష్యూస్ వస్తున్నాయి. మొదటగా గత ప్రభుత్వంలో కొందరు వ్యతిరేక కార్యకర్తల మీద చేసిన పోలీసు వ్యవహారాలు కావచ్చు, లేకపోతే గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులు కావచ్చు, తర్వాత పవర్ పెరిగిపోయింది, పవర్ రేటు ఎక్కడికో చుక్కల్లోకి వెళ్ళిపోయింది, కనీసం కట్టలేని పరిస్థితిలో ఉన్న పవర్ రేట్స్ కావచ్చు, చాలా విషయాలు వివిధ రకాలైన ఇష్యూస్ని అక్కడ నారా లోకేష్ దగ్గర ప్రస్తావనకు తీసుకుని వస్తున్నారు. కొందరు ఆస్తులను ఆక్యుపై చేసుకున్న ఇష్యూస్ని తీసుకుని వస్తున్నారు. కొందరు పేదరికంతో ఇబ్బందులు పడుతున్నాం, మాకు ఏమీ జరగట్లేదు అని చెప్పే పరిస్థితులు, కొంత ఆర్థిక సాయం కావాలని అడిగే వాళ్ళు వస్తున్నారు. చాలా టైప్ అంటే ఆ కుటుంబంలో ఆ సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యల్ని వాళ్ళ ముందు లోకేష్ ముందు ప్రస్తావన తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఆరోగ్య సమస్యలను తీసుకుని వస్తున్నారు. చాలా ఇష్యూస్ని, మంగళగిరికి సంబంధించిన ఇష్యూస్ని అక్కడ తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే గట్టిగానే జరుగుతోంది. మరి లోకేష్ ఈ ప్రజా దర్బార్ని సక్సెస్ఫుల్గా కొనసాగిస్తారు, ఎంత దూరం తీసుకెళ్తారు, ప్రజా దర్బార్తో లోకేష్కి ఆ ట్రెండ్ని మార్చుకునే ప్రయత్నం జరుగుతుందా లేదా అనే అంశాలను కూడా చూడాలి. కానీ లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్ నుంచి బయటకు వస్తున్న వ్యక్తులు కావచ్చు, చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు, మమ్మల్ని మాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, మా విన్నపాలు విన్నారు అనే చెప్పే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ఉండవల్లిలోని నివాసంలో ఉదయం 8 గంటల నుంచి ప్రజా దర్బార్ ప్రారంభమైంది. నేరుగా ప్రజలే వచ్చి తమ అర్జీలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్యని పరిష్కారం కోసం నేను కృషి చేస్తాను, డెఫినెట్ గా నేను దీని సమస్య పరిష్కారం చేస్తానంటూ కూడా ఆయన హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ ప్రజా దర్బార్కి సంబంధించి కొంత మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఎన్డీఏ కూటమి సర్కార్. అక్కడ ఓవైపు కార్యకర్తలని కలుస్తానంటూ చంద్రబాబు చెప్తున్నారు, మరోవైపు ప్రజలతో మమేకమవుతూ లోకేష్ ముందు కొనసాగుతున్నారు. గుడ్ గవర్నెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే వాళ్ళు గతం మొదట్లోనే ఆ మాట చెప్పారో, ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని చెప్పారో, ఆ దిశగానే ప్రయత్నాలు కనబడుతున్నట్టుగా మనం చూడొచ్చు. చూద్దాం మరి ఎంతవరకు కొనసాగుతుంది, ఏ రకంగా దీనికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికాబద్ధంగా చేయబోతున్నారు అనేది.